పార్టీ పోరాడముంటోంది. అధ్యక్షుడు జంగ్ సైరన్ టు పిలుపునిచ్చారు. నేతలు మాత్రం సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఫ్యాన్ పార్టీని విడిచి వెళ్లే వాళ్లు వెళ్లిపోయారు. ఉన్నవాళ్లు మాత్రం జెండా మోసేందుకు సిద్ధంగా లేరు. కూటమి ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు ఆసక్తి చూపడం లేదు. అధినేత ఒకటి తెలిస్తే నేతలు మరోలా ఎందుకు బిహేవ్ చేస్తున్నట్లు? అధికారంలో ఉన్నప్పుడు హల్చల్ చేసిన ఫ్యాన్ పార్టీ లీడర్లు అపోజిషన్లో ఉండేందుకు ఎందుకు జంకుతున్నారు? కొందరు జంప్, ఇంకొందరు సైలెంట్. గాడి వదిలేస్తున్న ఫ్యాన్ పార్టీ లీడర్లు. కేసుల భయంతో పోరాటానికి వెనకడుగు. వైసీపీ నుంచి జంప్ అయ్యేవాళ్లు జంప్ అయ్యారు. పార్టీలో ఉన్న నేతలు మాత్రం జెండా మోసేందుకు ఆసక్తి చూపడం లేదట. పార్టీ మారేందుకు దారులు వెతుకుతున్నా కూటమి పార్టీలు జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. పోనీ వైసీపీలోనే ఉండి కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామంటే తమను ఎక్కడ కార్నర్ చేస్తారో, ఏ కేసులో అరెస్టు చేస్తారో, ఏ స్కామ్ ని బయటకి తీస్తారో అని టెన్షన్ పడుతున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు. ఎన్నికల్లో ఘోరమైన ఓటమి తరువాత మెల్లమెల్లగా కోలుకుంటోంది వైసీపీ. ఓ పక్క పార్టీలో నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నా నిత్యం ప్రభుత్వ తప్పిదాలు ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా కొన్ని అంశాలపై పోరుబాటకు పిలుపునిచ్చింది వైసీపీ. అయితే అధినేత పిలుపునిచ్చిన కార్యక్రమాలపై పార్టీ నేతల నుంచి డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వైసీపీ అధినేత 3 అంశాలపై నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా నేతలు అంతగా రెస్పాండ్ అవ్వడం లేదు. ఎన్నికల్లో ఓటమి తరువాత డీలా పడిపోయిన చాలా మంది నేతలు అప్పుడే నిరసన కార్యక్రమాలు అంటే ఆసక్తి చూపడం లేదట. ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు, కీలక నేతలు, చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవైపు ఓటమి బాధ, మరోవైపు కేసుల భయంతో పార్టీ యాక్టివిటీస్ ను పెద్దగా పట్టించుకోవడం లేదట ఫ్యాన్ పార్టీ లీడర్లు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోలు, విద్యుత్ ఛార్జీల భారం, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల వంటి అంశాలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ అధిష్టానం. అయితే ఈ నెల 13న జరిగిన ధాన్యం కొనుగోలు నిరసన కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో లీడర్లు, క్యాడర్ పార్టిసిపేట్ చేయలేదు. అక్కడక్కడ మాత్రమే ధర్నాలు చేశారు నేతలు. జిల్లా కేంద్రాల్లో జరిగిన నిరసనలకు పెద్దగా రెస్పాన్స్ రాలేదని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. బయటకొచ్చిన కొందరు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 27న విద్యుత్ భారంపై నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని జనవరి 3న ఆందోళన చేయబోతున్నారు. అయితే అప్పుడే నిరసనలు, ధర్నాలు అంటే ఎలా అంటూ లోపల గునుక్కుంటున్నారట పార్టీ నేతలు. ఓ పక్క ఓటమి ఎఫెక్ట్, మరోవైపు కేసులు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యక్రమాలంటే కష్టమంటున్నారట. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అర్థం చేసుకోకుండా నిరసనలకు పిలుపునివ్వడం సరికాదని ఒకరి దగ్గర ఒకరు గుసగుసలు పెట్టుకుంటున్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు మాత్రమే అయ్యింది. ఇంకా కొంత సమయం తరువాత ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట కొందరు నేతలు. పార్టీ నేతలెవరూ ఈ విషయాలను డైరెక్ట్ గా అధిష్టానం పెద్దలకు చెప్పే ప్రయత్నం చేయడం లేదు. వైసీపీ అధినాయకత్వం మాత్రం నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఒత్తిడి తెస్తోంది. 6 నెలలు సమయం చాలా ఎక్కువని, అంతేకాకుండా ప్రజలు ఈ 3 అంశాలపై ఇబ్బందులు పడుతున్నారని, అపోజిషన్ గా ఆందోళన, నిరసనలు చేస్తే ప్రభుత్వంలో కదలిక వస్తుందని చెబుతున్నారట అధిష్టానం పెద్దలు. దీంతో అటు అధిష్టానం ఒత్తిడి, ఇటు క్యాడర్ నుంచి సపోర్ట్ లేక మరోపక్క కేసుల భయంతో సతమతమవుతున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు. చూడాలి మరి రాబోయే 2 నిరసన కార్యక్రమాలకు వైసీపీ క్యాడర్, లీడర్ల నుంచి ఏ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందో.